7 to 1 అటు ఇటు చుక్క వదిలి 1 వచ్చే వరకు పెట్టుకోవాలి. 7 to 1 పెట్టుకున్నాక మనము ఫస్ట్ ఒక ఇట్లా రాంబస్ షేప్ లాగా ఇలా డైమండ్ షేప్ లాగా కలుపుకోవాలి. మధ్యలో ఎలాగంటే మనము 3 చుక్కలు అటు ఇటు చుక్క రావాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మనకు ఒక డైమండ్ షేప్ లాగా రావాలి. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా అలాగే గీయాలి. అంటే ఈ మధ్యలో ఉన్న 1 2 3 చుక్కలు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కలుపుకుంటూ రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ ముగ్గు. మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాలి మెలికలు అనేది లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా వచ్చి ఈ 2 చుక్కలను కలుపుకుంటూ మళ్ళీ అటువైపుకి వెళ్ళడమే. ఇలా జిగ్జాగ్గా గీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇంకో 2 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 2 చుక్కలను కూడా అలా గీసుకుంటూ వెళ్ళడమే. అంతే, కంప్లీట్. చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ ముగ్గు. ఎవరైనా వేయచ్చు. చాలా సింపుల్. అంతే, కంప్లీట్ అయిపోయింది. ఇంకో ముగ్గు చూద్దాము. ఇది 9 to 1. ఇది కూడా అటు ఇటు చుక్క వదిలి 9 చుక్కలు పెట్టుకొని అటు ఇటు చుక్క వదిలి 1 వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది కూడా మధ్యలో 3 చుక్కలు ఉంచి అటు ఇటు చుక్క ఉంచి ఒక పాట్ లాగా వేసుకోవాలన్నమాట. పైన 4 సైడ్స్ కూడా అలాగే వేసుకోవాలి మనం. 1 2 3 4 సైడ్స్ కూడా ఇలా లెక్క పెట్టుకొని కౌంట్ చేసుకుని వేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసేవాళ్ళు అయితే ఇట్లా చాలా ఈజీ. ఇలా ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా, ఇందాక ముగ్గులో చెప్పినట్టుగా కూడా ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఈ షేప్ అనేది వేసుకోవాలి మనం. ఈ డైమండ్ షేప్ అనేది వేసుకోవాలి. చూసారా, మళ్ళీ మధ్యలో 3 వచ్చి 1 వచ్చింది. మధ్యలో చుక్క మిగిలింది కదా మనకి, దాన్ని సర్కిల్ చేసుకున్నాము. ఇప్పుడు సింపుల్గా దీన్ని కూడా జిగ్జాగ్ లాగా వేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు. ఇట్లా కలుపుకుంటూ వెళ్ళడమే. ఇలా వేసుకోవాలి. ఇటు నుంచి ఆ పొట్టలోకి అటు సైడ్కి వెళ్తున్నప్పుడు అట్లా స్ట్రైట్గా తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా వేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు. ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా ఈజీగా వేసుకునే ముగ్గులు అన్నమాట ఇవి. డైలీ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.